షార్ట్ ఫిల్మ్ పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. శ్వేత, టిఫిన్ చేసావా? చేశానక్క. బాగా చదువుకోవాలమ్మా. బాగా చదువుతున్నావా? చదువుతున్నా అక్క, బాగానే చదువుతున్నా. నువ్వేం చేస్తున్నావు? బాగా చదువుతున్నావు అసలు నువ్వు? చదువుతున్నానక్క. బాగా చదువుకోవాలమ్మా. సరే మరి కాలేజీకి వెళ్ళేసి వస్తా. అక్క వెళ్తున్నావా? మళ్ళీ సాయంత్రం వస్తానుగా అమ్మా, మళ్ళీ ఆడుకుందాంలే. సరే అక్క. బాయ్. బాయ్ అక్క. స్నేహ 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 బాక్స్. స్నేహ, ఏంటమ్మా? బాక్స్ తీసుకెళ్ళటం మర్చిపోయావా? ఏం తింటావు? అయ్యో సారీ అమ్మా, మర్చిపోయాను. అమ్మా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి అమ్మా, మొబైల్ కావాలి. ఇంట్లో ఒకటి ఉంది కదమ్మా, అది వాడుకో. లేదమ్మా, అది నాకు సపోర్ట్ చేయట్లేదు, అది కావాలి. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉందమ్మా, నా దగ్గర తప్ప. సరేనమ్మా, నాన్నగారిని అడిగి చూస్తానులే. థ్యాంక్ యూ అమ్మా. అక్క వందనాలు అక్క. అమ్మా వందనాలమ్మా. రండమ్మా. అమ్మా స్నేహ, ప్రైజ్లాడమ్మా. ప్రైజ్లాడ్ అక్క. కూర్చోండమ్మా. అమ్మా స్నేహ, పాస్టర్ గారికి వాటర్ తీసురమ్మా. పర్లేదమ్మా, తాగొచ్చాను. తీసుకోండమ్మా. ఎలా ఉన్నారమ్మా? ప్రార్థనా జీవితం ఎలా ఉంది మీకు? బాగుందమ్మా, దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉందమ్మా. కానీ పెద్ద పాప ఆన్లైన్ క్లాసుల కోసం ఫోన్ కొనమని బాగా విసిగించేస్తుందమ్మా. ఆల్రెడీ ఇంట్లో ఒక ఫోన్ ఉందమ్మా, అది సపోర్ట్ చేయదంట. అలాగా అమ్మా? ఏం లేదులే, పిల్లలకి ఇప్పుడే ఫోన్ ఎందుకనమ్మా? అయినా చూస్తున్నావుగా, బయట పరిస్థితి అస్సలు బాగోట్లేదు. ఆడపిల్లలకి ఫోన్ ఇవ్వడం అంత మంచిది కాదమ్మా. అది నేను కూడా ఆలోచిస్తున్నానమ్మా, కానీ ఆన్లైన్ క్లాసులు కదా పిల్లకి. సరే అమ్మా, ప్రార్థన చేయండి, దేవుడి చిత్తం ఏమయ్యిందో. అమ్మ మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉందమ్మా, నా ఒక్కదాని దగ్గరే లేదు, అర్థం చేసుకోవేంటి? సరే అమ్మా, బాధపడకు, కొంటాంలే. నాన్నగారికి చెప్పి కొంటాం. అమ్మ ఫోన్ తీసుకొచ్చావా? ఫోన్ తీసుకురాలేదమ్మా. ఎందుకు తీసుకురాలేదమ్మా? చెప్పానుగా. ఎంత బాధపడుతున్నావమ్మా? తెచ్చానులే. తెచ్చావా? నిజంగా తెచ్చావా? చెల్లి తెచ్చింది. అమ్మ ఎలాంటి ఫోన్ తెచ్చిందో ఏమో చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, సెల్ఫీ దిగుదామా? ఏ భలే వచ్చినాయే, ఫొటోస్ భలే వచ్చాయే. అర్జెంటుగా వాట్సాప్లో అప్లోడ్ చేయాలి. అక్క అక్క రా అక్క, ఆడుకుందాం అక్క. నాకు పని ఉందమ్మా, నేను రామా.
చేసుకున్నావా? చేసుకున్నాలే అమ్మా. అయినా ఫోన్ తీసుకెళ్తున్నావేంటమ్మా కాలేజీకి? అబ్బా అవసరం లేమ్మా, ప్రతిదానికి విసిగిస్తున్నావు. ఏంటో ఫోన్ రాకముందు పిల్లల్ని పలకరించుకుంటూ వెళ్ళేది, ఫోన్ వచ్చాక ఫోన్ చూసుకుంటూ వెళ్తుంది. కనీసం సమాధానం కూడా చెప్పట్లేదు. అమ్మా ఇంకా ఆకలి తిందామా? అమ్మా ఒక నిమిషం, అక్క వచ్చేస్తుందిగా, తిందాం. అలాగే అమ్మా. అమ్మో ఇంతమంది చూసారా నా ఫోటో? ఇంకెంతసేపు అమ్మా? అక్కని రమ్మను, ఆకలి అవుతుంది. ఇంకెంతసేపు అమ్మా? టైం చూడండి. స్నేహ, అమ్మా స్నేహ, త్వరగా రా, భోజనానికి టైం అవుతుంది. అమ్మా వస్తున్నాలే. ఎంతసేపు అని ఆ రూమ్లో ఉంటావు? త్వరగా రా. ఫోన్ కొన్నప్పటి నుండి ఆ రూమ్కే అంకితమైపోతున్నావు. త్వరగా రా, పిల్లలకు ఆకలేస్తుంది. వస్తున్నాలేమ్మా, చిరాకు తెప్పిస్తున్నావు. ఏంటో అసలు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. భోజనానికి రమ్మంటే ప్రశాంతంగా ఉండనివ్వట్లేదా? ఫోన్ కొనిపెట్టి నేనేమన్నా తప్పు చేశానా? 2 రోజులకే అమ్మాయిలో ఇంత మార్పు వచ్చిందేంటి? ఆశ్చర్యంగా ఉంది. ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ పెరుగుతున్నారుగా. సర్లే పిలుస్తున్నారుగా, టైం అవుతుంది, వెళ్ళేసి వద్దాం. వీళ్ళేంటో తిన్నారో లేదో ఊరుకూరుకునే అపార్థం చేసుకుంటున్నారు. సర్లే తినేసి వెళ్ళిపోదాం, మనకెందుకు. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? అమ్మా అది ఎగ్జామ్స్ అయితే చదువుకుంటున్నానమ్మా. ఎగ్జామా? ఈ టైం వరకు ఏంటమ్మా పడుకోకుండా? లేట్ అవుతుంది, త్వరగా పడుకో. అమ్మయ్య, అసలు ఎక్కడ దొరుకుతానేమోనని భయమేసేసింది. అబ్బా, అయ్యో, అమ్మా బాయ్ అమ్మా, మేము స్కూల్కి వెళ్ళొస్తాం. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళరండి. అమ్మా స్నేహ,
నువ్వు కూడా కాలేజ్కి టైం అయింది. నీకు బాగాలేదుగా అమ్మా, ఈరోజు ఉంటాలే ఇంటికాడ. అమ్మా స్నేహ, స్నేహ కొన్ని మంచినీళ్ళు తీసురమ్మా. అమ్మా స్నేహ కొన్ని మంచినీళ్ళు అమ్మా. స్నేహ మంచినీళ్ళు అమ్మా. అమ్మా స్నేహ మంచినీళ్ళు అమ్మా. వామ్మో. నీకేం చక్కగా ఫోన్ కొన్నావు? కొన్నాననే గాని ఇంట్లో ఒకటే తలనొప్పి. నైసీ, ఏదో అన్నోన్ నెంబర్ నుంచి తెగ మెసేజ్లు వస్తున్నాయి నైసీ. అవునా, ఆ నెంబర్ సేవ్ చేద్దామిటి, వాట్సాప్లోకి వెళ్దాం. మై, ఈ అబ్బాయి చాలా బాగున్నాడు, ఒకసారి మెసేజ్ చేద్దామా? చెయ్యి. ఈ నెంబర్ నుంచి అనుకుంటా నాకు రోజు మెసేజ్లు వస్తున్నాయి. అవునా, నువ్వు మెసేజ్ చేయొచ్చుగా. ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము, యువక అధికాలు జారే స్థలము. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము, యువతి అధికాలు జారే స్థలము. ఉన్నావు పాపకు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకము. యువక అది నిత్య మరణము. ఉన్నావు పాపకు పడగ నీడలో, నీ అంతమే ఘోర నరకము. యువతి అది నిత్య మరణము. కలవంటిది ఏంటి ప్రేమ్ ఫోన్ చేస్తున్నట్టున్నాడు? హలో స్నేహ. హలో ప్రేమ్, ఏంటి మార్నింగ్ నుంచి ఫోన్ చేయలేదు? ఏం చేస్తున్నావు, తిన్నావా? నేనేం చేస్తే నీకెందుకు, తింటే తినకపోతే నీకెందుకు. అయినా నేను నీకు విషయం చెప్పాలి. చెప్పు ప్రేమ్, ఎందుకు సీరియస్గా ఉన్నావు? చెప్పేది జాగ్రత్తగా విను. నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయల? దేనికి ప్రేమ్, ఏమైంది? అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఉంటాయి ప్రేమ్? ఏంటి లేవా? నేను నిన్నేమన్నా అడుక్కుంటున్నా అనుకుంటున్నావా? బ్లాక్మెయిల్ చేస్తున్నా. బ్లాక్మెయిలా? జోకా? ఏంటి నీకు జోక్లా ఉందా? అయినా డబ్బులు అడుగుతుంటే లేవని చెప్తున్నావేంటి? మర్చిపోయావా? నీకు సంబంధించిన ప్రతి వీడియో ప్రతి ఫోటో నా దగ్గర ఉంది. బయట పెట్టమంటావా? ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్, నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్కడ గుర్తుపెట్టుకో, ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోవడాలు, స్విచ్ ఆఫ్ చేయడాలు అలాంటివి చేసావంటే నా గురించి నీకు పూర్తిగా తెలియదు. ప్రేమ్, ఎక్కువ ఆలోచించకుండా చెప్పిన సమయానికి డబ్బులు తీసుకొని రా. అంతా ఈ ఫోన్ వల్లే. అయ్యో 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 అయ్యో.
హలో, హలో. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అంటే అది చూసుకోలేదు ప్రేమ్. నా గురించి నీకు పూర్తిగా తెలియదు అనుకుంటా. ఏంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయమంటావా? ప్రేమ్ అలా చేయకు ప్రేమ్, నీకు దండం పెడతాను. కాబట్టి మర్యాదగా డబ్బులు అరేంజ్ చేసుకొని తీసుకొని రా. ఇచ్చేస్తాలే ప్రేమ్, అలా చేయకు ప్రేమ్. నేను నువ్వు అనుకున్నంత మంచోన్ని అయితే కాదు. తెలుసు ప్రేమ్, తెలుసు ప్రేమ్, నీకు దండం పెడతా ప్రేమ్. ఇంకా నీ ఇష్టం. వామ్మో, మళ్ళీ ఫోన్ చేస్తున్నాడే. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. ఏసే నిరక్షణ, ఏసే నీ నిరీక్షణ, ఏసే నిరక్షణ, ఏసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులే. ఏంటమ్మా స్నేహ అలా ఉన్నావు? ఏడుస్తున్నావు ఏంటమ్మా? కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? నేనా? లేదమ్మా, మామూలుగానే ఉన్నాను. అవునా? ఏంటో నాకు అలా అనిపిస్తుందమ్మా. అదేమి లేదమ్మా, మామూలుగానే ఉన్నాను. అమ్మా, ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు అలా ఏడుస్తున్నావు? అమ్మా, ఏమైందంటే అయ్యో అలా అయిందా? నేను ముందు నుంచే చెప్తూ ఉన్నా కదమ్మా. అమ్మా మీరా? ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్లాడక్క. అక్క, ప్రార్థన ఉంటే చెప్దామని వచ్చానక్క. ఎందుకక్క బాధగా ఉన్నారు? ఏం చెప్పమంటారులేమ్మా. ఏమైందక్క? అదేనమ్మా, పోయినసారి మీరు వచ్చినప్పుడు ఫోన్ గురించి చెప్పాను కదా. అవునమ్మా, చెప్పండి. అమ్మాయి బాగా ఫోన్ అవసరమని ఇబ్బంది పెడితే కొన్నామమ్మా ఫోను. అయితే ఏమైందక్క? అమ్మా ఆ ఫోన్ చాలా ఇబ్బంది తెచ్చిపెట్టిందమ్మా. అమ్మమ్మ ఏడవకండమ్మా, బాధపడకండమ్మా. అమ్మా అమ్మాయి తెలియక ఫొటోస్ ఎక్కడో అప్లోడ్ చేసిందంటమ్మా. అమ్మా డబ్బుల కోసం అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నారమ్మా. అయ్యో అవునా? అయ్యో బాధపడకండమ్మా. పోలీస్ కేసు పెడదాం అనుకుంటున్నామమ్మా. అయ్యో అవన్నీ ఎందుకమ్మా, అందరిలో మనమే నవ్వులు పాలవుతామమ్మా. మరేం చెయ్యాలో ఇప్పుడు తెలియట్లేదమ్మా.
నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను కదమ్మా. అయినా ఇప్పుడు బాధపడి ఏం చేస్తాంలే అమ్మా. సమస్యకి పరిష్కారం ప్రార్థన ఒక్కటే అమ్మా. 2 రోజులు ఉపవాసం ఉండి మీరు నేను ప్రార్థన చేద్దామమ్మా. మన దేవుడు కన్నిటిని దాటిపోయే దేవుడు కాదమ్మా. తప్పకుండా మన ప్రార్థనకి జవాబిస్తాడమ్మా. అలాగేనమ్మా, తప్పకుండా చేద్దామమ్మా. భయపడకమ్మా, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. అలాగే అక్క. అమ్మా, అమ్మా పదే పదే చేస్తున్నాడమ్మా. అవునా? సరే ఎత్తమ్మా. హలో. హలో స్నేహ, సారీ అమ్మా, క్షమించు. ప్రేమ్, ఏంటి ప్రేమ్ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు? తెలిసి తెలియక తప్పు చేశానమ్మా. నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను. నా వల్ల తప్పై ఉంటే క్షమించమ్మా. నువ్వు నా వల్ల ఎంత ఇబ్బంది పడ్డావో ఆలోచిస్తే నాకే బాధగా ఉందమ్మా. నా వల్ల ఏమన్నా తప్పై ఉంటే క్షమించమ్మా. ఇంకెప్పుడు నీకు ఫోన్ చేయను, ఇబ్బంది పెట్టనమ్మా. ఉంటాను. నిజమేనా ప్రేమ్ నువ్వు మాట్లాడేది? థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్. అమ్మా అమ్మా అలా ఏం చేయడంటమ్మా, సారీ చెప్పాడు. నిజమా అమ్మా? అవునమ్మా. ఇకనైనా జాగ్రత్తగా ఉండమ్మా. అలాగేనమ్మా. ఏంటి జాన్, ఏంటి సంగతి? ఏంటి అదలా ఉన్నావు? చేయిది. ఏంట్రా చేస్తే తీసేస్తున్నావు? వ్యాపారం లాస్ వచ్చిందా? రే అలా మాట్లాడమాకురా, మనం చేసే తప్పురా. తప్ప? ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? మన ఆనందం మనం చూసుకుంటున్నామే కానీ మన వల్ల వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారైనా ఆలోచించావా? ఆపరా, వాళ్ళు బాధపడితే మనకెందుకురా, మన పని మందే. మొన్నటిదాకా నేను కూడా అంతే అనుకున్నానురా. ఆ బాధ మన దగ్గరికి వస్తే కానీ అర్థం కాదు. ఏమైందిరా? ఏమైంది ఏముందిరా, మనం బ్లాక్మెయిల్ చేసినట్టే మా చెల్లిని కూడా బ్లాక్మెయిల్ చేసి. ఏంటి? అవునా? రే ఫస్ట్ నాకు కూడా కోపం వచ్చిందిరా, కానీ మనం చేసే పని కూడా అదే కదరా. అప్పుడు అర్థమైందిరా ఆ బాధ ఏంటో. నా మీద నాకే అసహాయం వేసిందిరా. ఇకనైనా అవన్నీ వదిలేసి మంచి మనుషుల్లాగా బ్రతుకుదాం. ఏమైంది ఏముందిరా, మనం బ్లాక్మెయిల్ చేసినట్టే మా చెల్లిని కూడా బ్లాక్మెయిల్ చేశారు. అప్పుడు అర్థమైందిరా ఆ బాధ ఏంటో. నా మీద నాకే అసహాయం వేసిందిరా. ఫస్ట్ నాకు కూడా కోపం వచ్చిందిరా, కానీ మనం చేసే పని కూడా అదే కదరా. అంటే మా చెల్లిని కూడా బ్లాక్మెయిల్ చేశారు. హలో జాన్. ప్రేమ్ చెప్పురా. హలో జాన్, రాత్రి నీతో మాట్లాడినప్పటి నుండి నా మనసులో ప్రశాంతతే లేదు. అసలు నిద్ర కూడా రావడం లేదు. నిజంగా నువ్వు అన్నట్లే ఆలోచించుకుంటేనే అసహ్యం వేస్తుందిరా. అవునా,
మరేం చేద్దాంరా? ఇక నుంచైనా సమాజంలో మంచి మనుషుల్లా బ్రతుకుదాంరా. అదే కదరా నేను చెప్తుంది. సరేరా జాన్, ఉంటాను. సరే ప్రేమ్. ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దినాన అనేక మంది యవన బిడ్డలు వారి యొక్క యవన జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. యవన కాలంలో వారు అనేకమైన యవనిచ్చులకు లోనైపోయి తల్లిదండ్రుల యొక్క ప్రేమను అర్థం చేసుకోక అనేకమైన వ్యసనాలకు లోనైపోయి వారి జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. యవనులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకోగలరంటే, కీర్తన 119:9 ప్రకారము దేవుని వాక్యం చేత యవనులు తమ నడకను శుద్ధిపరచుకోగలరని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసయ్య నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో తన యొక్క యవన జీవితాన్ని అర్పించి నా యవన జీవితాన్ని బాగు చేయాలని తన యొక్క యవన జీవితాన్ని మన కొరకు శిలువలో అర్పించి ఉన్నాడు. కనుక యేసయ్య ప్రేమను అర్థం చేసుకొని యేసయ్య కొరకు జీవిద్దాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్.